ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వం నేను ఎక్కడ వరకు మాట్లాడుకున్నాం. ద్రౌపదుడు ఏం చేస్తున్నాడు? ద్రోణుడిని ఓడించాలి. దెన్ నాకు ద్రోణుడి కన్నా పవర్ఫుల్గా ఉన్నటువంటి కొడుకు కావాలి. అందుకోసం అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బ్రాహ్మణులతో నాకు ఒక యజ్ఞం చేపించండి అయ్యా అన్నట్టుగా మాట్లాడుతుంటే తమ్ముడు చెప్పాడు, నేను కాదయ్యా, అటువంటి పనులు చేయాలంటే మా అన్న కరెక్ట్, వాడు పరమ లేగ్గాడు, నువ్వేదని ఇస్తే చాలు దానికి తగ్గట్టు చేసి పెడతాడని అన్నాడు. నెక్స్ట్, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులై ద్రోణుని కన్నా మిన్ననటువంటి తమని ఆశ్రయించి యుద్ధంలో గెలువురానివాడే ద్రోణుని సంహరించగల కుమారుని పొందాలని ఆశ అని చెప్పాడు. కాబట్టి యాజ, నా మనోరథాన్ని సఫలం చేయగల యాగాన్ని చేయించండి, 10 కోట్ల గోవులను ఇస్తాను. ఆ మాటలు విని అంగీకరించి యాజుడు దానికి అవసరమైన యజ్ఞాన్ని సాధనలను స్మరించాడు. కార్యభారం ఎక్కువ ఉన్నటువంటి భావంతో యాజుడు ఏ కోరికలు లేని ఉపయాజును కూడా ప్రేరేపించి ద్రోణ వినాశనానికి తగినట్టు కుమారుని కలిగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు మహాతపస్సు అయినటువంటి ఉపయాజుడు పుత్ర సంప్రాప్తికి అనువైనటువంటి యజ్ఞకరమును ద్రుపద మహారాజుకు ఉపదేశించాడు. రాజా, ఈ యజ్ఞం ద్వారా నీవు కోరుకున్న లక్షణాలు గల కొడుకు జన్మిస్తాడు. ఆ కుమారుడు మహాపరాక్రమవంతుడు, మహా తేజస్వి, మహాబలుడు కూడా కాగలడు. ద్రుపద మహారాజు ద్రోణుని సంహరించగల కొడుకు కావాలని మనసా భావించి ఉపయాజుడు ఉపదేశించినటువంటి ఆ యాగ విధికి మొత్తం ఏర్పాట్లు చేశాడు. యాగ సమాప్తి వేళలో యాజుడు ద్రుపదుని రాణిని ఇలా ఆజ్ఞాపించాడు. అంటే ద్రుపదుని యొక్క భార్య, ద్రుపదరాజ్ఞి, నా దగ్గర నుండి త్వరగా హవిస్సును స్వీకరించు. నీవు ఒక కొడుకు ఒక కూతురు జన్మిస్తారు. వారు పితృ వంశవృద్ధికి హేతు కాగలరు అన్నారు. అప్పుడు రాణి ఇలా అంది, బ్రాహ్మణ, నా నోట తాంబూల రాగం తగిలి ఉన్నది, దివ్య గంధాలు నా శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఇప్పుడు పుత్రార్థమై హవిస్సును స్వీకరింపలేను. కాబట్టి యాజ, నా ఇష్టసిద్ధిని కలిగించడానికి కొంతసేపు ఆగండి అన్న. యాజుడు ఇలా అన్నాడు, ఈ హవిస్సును నేను తయారు చేశాను. ఉపయాజుడు మంత్రపూతం చేశాడు కాబట్టి నీవు వచ్చినా రాకపోయినా ఇది యజమాని కోరికను తప్పక తీరుస్తుంది అన్నాడు. ఈ మాట విని యాజుడు సుసంస్కృతమైనటువంటి హవిస్సుతో హోమం ముగించాడు. అప్పుడు ఆ హోమాగ్ని నుండి దేవ సమానుడైనటువంటి ఒక కుమారుడు పైకి లేచాడు. ఆ కుమారుని యొక్క శరీర ఛాయ అగ్ని జ్వాలల వలె ఉన్నది. రూపం భీకరంగా ఉన్నది. తలపై కిరీటం, తనువుపై మంచి కవచం ఉన్నాయి. కత్తిని ధనుర్భణాలను ధరించి పదే పదే సింహనాదం చేస్తూ వెలువడ్డాడు. ఆ కుమారుడు అప్పుడే రథాన్ని ఎక్కి యుద్ధయాత్రకు బయలుదేరాడు. పాంచాల దేశీయులు ఆనందంతో బలి బలి అని నినాదాలు చేశారు. అప్పుడు ఆనందంతో బరివెక్కినటువంటి ఆ పాంచాల దేశ భారాన్ని భూమి భరించలేకపోయింది. గగనతలం నుండి అశరీరభూతం ఇలా ప్రకటించింది, పాంచాలుర భయాన్ని పోగొట్టి వారి కీర్తిని పెంచగలవాడు, ద్రోణుని వధకు కారణం కాగలవాడు, ద్రౌపదిని శోకాన్ని దూరం చేయగలవాడు ఈ కుమారుడు. తరువాత ఆ వేది మధ్య నుండి ఒక కన్య పైకి వచ్చింది, అంటే యజ్ఞవాటిక నుంచి. ఆమె సౌందర్య సౌభాగ్యాలతో కూడినది. ఆమె నేత్రాలు నల్లగా విశాలంగా ఉన్నాయి. ఆమె నల్లగా ఉన్నది. తామర రేకుల వంటి కన్నులు, ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టు, ఎత్తైన ఎర్రటి గోరులు, అందమైన ఉన్నతమైన వక్షజాలు కలిగి ఉన్నది. మానుష రూపాన్ని ధరించిన సాక్షాత్తు దేవకాంత వలె ఉన్నది. ఆమె శరీరం నుండి వెలువడుతున్న నల్ల కలువల వంటి సౌరభం కోసడి దూరం వ్యాపిస్తోంది. ఆమె మహాసుందరమైన రూపాన్ని ధరించి ఉన్నది. భూలోకంలో ఆమెకు సాటి లేదు. దివ్య రూపం గల ఆమెను దేవతలు, రాక్షసులు, యక్షులు కూడా కోరుతున్నారు. ఆమె జన్మించిన తర్వాత అశరీరవాణి ఇలా వినిపించింది, ఈమె పేరు కృష్ణ. స్త్రీలందరిలో శ్రేష్ఠ అయినటువంటి ఈమె క్షత్రియులందరినీ కూడా నాశనం చేస్తుంది అని చెప్పింది. తగిన వేళలో ఈ సుమధ్యమ దేవకార్యాన్ని పూర్తి చేస్తుంది. ఈమె కారణంగానే కౌరవులకు తీవ్ర భయం కలుగుతుంది అని చెప్పారు. ఈ మాట విని పాంచాల దేశస్థులు సింహ సమూహంలాగా గర్జించారు. ఆనంద నిర్భరులైనటువంటి వారిని ఈ భూమి భరించలేకపోయింది. ఆ ఇద్దరిని చూచి సంతానార్థిని అయినటువంటి ద్రౌపదిని భార్య యాజునితో, ఈ ఇరువురు నన్నే తల్లిగా భావించాలని అభ్యర్థించింది. అప్పుడు ద్రౌపదిని అభిష్టాన్ని తీర్చదలిచినటువంటి యాజుడు అలాగే అని ద్రౌపదినితో అన్నాడు. అక్కడ బ్రాహ్మణులు పూర్ణ మనస్కులే వారికి నామకరణం చేశారు. ఈ ద్రుపద కుమారుడు దృష్ణుడు, అమర్షశీలుడు, తేజ కవచాన్ని ధరించి పుట్టినవాడు కాబట్టి ఇతని పేరు దృష్టద్యుమ్నుడు. కుమార్తె నల్లన రంగు కలదు కాబట్టి కృష్ణ అని వ్యవహరించారు. ఈ విధంగా ద్రౌపదిని యాగ ఫలంగా ఆ పిల్లలిద్దరూ జన్మించారు. ధీమంతుడు, ప్రతాపవంతుడైనటువంటి ద్రోణుడు కాగలదని నుండి బయటపడడం అసాధ్యమని ఆలోచించి పాంచాల దేశుడైనటువంటి దృష్టద్యుమ్నుని అస్త్ర విద్యాభ్యాసనకై తన ఇంటికి తీసుకుని వచ్చాడు. తన పేరును నిలుపుకొనటానికి ద్రోణుడు ఈ విధంగా వ్యవహరించాడు. సో ఏం జరుగుతుంది ఏంటంటే ఆల్రెడీ అశరీరం అని చెప్పింది కదా, అప్పుడు ఏం చేద్దాం, సరే వాడికి విద్యలు నేనే నేర్పుతాం,
రేపటి రోజు వాడు నిజంగా నన్ను చంపినా నా మీద గెలిచినా నా శిష్యుడు అని చెప్పుకోవచ్చు కదా అని అనుకున్నాడు. అలా ఈ దృష్టద్యుమ్నుడికి ద్రోణుడు గురువై నేర్పాడనమాట. ఇక అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఇంకా పాండవులకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది లక్క ఇంటిలో జరిగిన వృత్తాంతాన్ని విని బ్రాహ్మణులు పురోహితులు ద్రుపదుడు ఇలా అన్నారు. ధృతరాష్ట్ర కుమారులు మంత్రులతో కూడి సంప్రదించుకుని పాండవుల వినాశనానికి ఆలోచించారు. దుర్యోధనుడు పంపినటువంటి పురోచనుడు వారణావతానికి వెళ్లి పెద్ద లక్క ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటిలో నమ్మకంగా నిద్రిస్తున్న కుంతిని పాండవులను నడిరేయి తగులుపెట్టాడు. ఆ నీచుడు తాను కూడా ఆ నిప్పులోనే బూడిదయ్యాడు. పాండవులు దగ్ధమయ్యారని విని ఆంబికేయుడైనటువంటి ధృతరాష్ట్రుడు సంభాదవంగా పరమానందాన్ని పొందాడు. పైకి మాత్రం కొంత దుఃఖాన్ని ప్రకటిస్తూ విదురుణ్ణి ఇలా శాసించాడు. ఎవరిదంతా? దుర్యోధనుడు, ముంట్లో నమ్మకంగా కుంతి, నీచుడు, పాండవులు. ఓకే, ధృతరాష్ట్రుడు. సో పాండవులకు అంత్యక్రియలు జరిపించు, పాండవులంతా చనిపోయినందువల్ల ఇప్పుడు పాండురాజు మరణించినట్లయింది. గంగాతీరానికి వెళ్ళి పిండ ప్రధానాది క్రియలు ముగించు, వారు మరణించిన విధిలీల. ఇలా అని ధృతరాష్ట్రుడు ఆయనతో పాటు శకుని కూడా దొంగెడుపులు ఏడ్చారు విదురుడితో చెప్తూ. ఇది తెలిసి భీష్ముడు యథావిధిగా పాండవుల అంత్యక్రియలు జరిపించాడు. పాండవ వినాశనానికి ఈ దుష్కర్మను జరిపించాడు దుర్యోధనుడు. ఇంత ఘోర కృత్యాన్ని ఇంతకు ముందెవరూ చేయగా చూడలేదు, చేసినట్టు విననూ లేదు. పాండవులను గురించి మేము ఈ రీతిగా విన్నాం. ఆ మాటలు విని యజ్ఞసేనుడు, దట్ మీన్స్ ద్రుపదుడు, సొంత బిడ్డలు చనిపోతే తండ్రి దుఃఖించినట్టు పాండవుల మరణానికి దుఃఖించాడు. తన బంధువులతో పాటు ప్రజలందరూ కూడా పిలిపించి ఈ విధంగా ప్రకటించాడు. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడైతే ద్రుపదుని బంధించి ద్రోణుడికి సబ్మిట్ చేస్తున్నాడో అప్పుడే అనుకున్నాడు ఈ అర్జునుడు నాకు అల్లుడు అవ్వాలని చెప్పేసి. బట్ చనిపోయాను అతను బాధపడ్డాడు. ఇప్పుడు ద్రుపదుడు అక్కడ ఉన్న వాళ్ళని పిలిపించి ఏమన్నాడు, బంధువులారా, అర్జునుడి రూపం అద్భుతమైనది, ఆయన ధైర్యం ఆశ్చర్యకరం, ఆ పరాక్రమం, ఆ అస్త్ర విద్య అనన్య సామాన్యం. పగలు రేయి ఆయనను గురించే నా ఆలోచన. ఆ అర్జునుడు తల్లితో సహా అగ్నికి ఆహుతయ్యాడు. లోకంలో ఇంతకన్నా ఆశ్చర్యమేముంది? కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు. నా ప్రతిజ్ఞ వ్యర్థమైంది. లోకులకు ఏం చెప్పగలను? పగలు రేయి నాలో నేనే కుమిలిపోతున్నాను. నేను అనగులైనటువంటి యాజోషయాజులను అర్చించి ద్రోణుడిని చంపగల కొడుకును, అర్జునుని పట్టమహిషి కాగల కూతురును కోరాను. లోకులందరికీ అది తెలుసు. స్వయంగా యాజ మహర్షి కూడా దానిని ప్రకటించాడు. యాజుడు పుత్రకామేష్టి చేసి దృష్టద్యుమ్నుని కృష్ణును కలిగించాడు. వారి పుట్టుక నాకు ఆనందదాయకమే, కానీ ఇప్పుడేమి చేయగలను? ఆ అర్జునుడు మరణించాడు. బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడనమాట. ఆ విధంగా పలికిన ద్రుపదుడు దుఃఖించి రోధించాడు. అది చూచి సత్వ సంపన్నుడు, విద్యా విశేషవేత్త అయినటువంటి పాంచలరాజ పురోహితుడు ఇలా అన్నాడు, మహారాజా, పాండవులు పెద్దల మాటను మన్నించేవారు, ధర్మాత్ములు, అటువంటి వారు నశించరు, పరాజితులు కారు. నరేశ్వర, నేను గ్రహించిన సత్యాన్ని ఆలకించండి. బ్రాహ్మణులు ఈ సత్యాన్ని ప్రతిపాదించారు. వేద మంత్రాలలో కూడా నేను దానిని విన్నాను. గతంలో ఇంద్రాణి బృహస్పతి ద్వారా ఉపశృతి మహిమను విన్నది. ఆ ఉపశృతి అదృశ్యుడైపోయినటువంటి ఇంద్రుణ్ణి తామర తూటి ముడిలో దర్శింపజేసింది. ఈ విధంగా పాండవుల విషయంలో కూడా నేను ఉపశృతిని విన్నాను. వారు ఎక్కడో ఒకచోట జీవించే ఉంటారు, అనుమానం లేదు అన్నాడు. పాండవులు తప్పక తిరిగి వచ్చే సూచనలు నాకు కనిపిస్తున్నాయి. కారణం చెబుతాను, వినండి. క్షత్రియులకు స్వయంవరమే కన్యాదానానికి శ్రేష్టమైన మార్గం అని చెప్పబడుతుంది. అందుచేత రాజా, నగరంలో స్వయంవరం చాటించు. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా, స్వర్గస్థులైనా ఎక్కడ ఉన్నా సరే, కుంతి సహితంగా పాండవులు స్వయంవరమిని తప్పక వస్తారు. ఆలస్యం చేయక స్వయంవరం ప్రకటించు అని చెప్పేసి ఆయన పురోహితుడు చెప్పున్నాడు. అలా పురోహితుడి మాటలు విన్నటువంటి ద్రుపదుడు పరమానందపడ్డాడు. ఆయన నగరంలో ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. పుష్యమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు రోహిణి నక్షత్రంలో ఆ స్వయంవరం జరుగుతుంది. ఒక 75 రోజులు ఉన్నది. కుంతి, దేవతలు, గంధర్వులు, యక్షులు, తపస్సంపన్నటువంటి ఋషులు అక్కడికి చేరుతారు. ఆ స్వయంవరాన్ని చూడాలని మహాత్ములైనటువంటి నీ కొడుకులందరూ చూడ చక్కనవారు. వీరిలో ఎవరైనా పాంచాల రాజపుత్రులు వరించవచ్చు, బహుశా అర్జునునే వరించవచ్చు. విధి నిర్ణయాన్ని ఎవరూ గ్రహించాలము కదా. నీకు నా మాట నచ్చితే నీ కుమారులందరితో నీవు అక్కడికి వెళ్ళు. పాంచాల దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. పాంచాల రాజు యజ్ఞసేనుడు సత్యసంధుడు, బ్రాహ్మణ భక్తుడు. అక్కడ ప్రజలు కూడా బ్రాహ్మణులపై శ్రద్ధాభక్తులు కలవారు. అతిథులను ఆదరించేవారు. ప్రతిదినము అడగకపోయినా ఆతిథ్యం ఇచ్చేవారు. నేను కూడా నా శిష్యులతో కలిసి అక్కడికి వెళ్తున్నా. నీకు ఇష్టమైతే మనమంతా కలిసే వెళ్ళవచ్చు అని చెప్పేసి అన్నాడు. ఇంక ఈ విషయం చెప్పి బ్రాహ్మణుడు సైలెంట్ అయిపోయాడు. అంటే కుంతితో పడినటువంటి వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు అనుకుంటున్నాడు. ద్రౌపది స్వయంవరం ఉంది, అక్కడికి ఏకంగా కుంతి పాండవులు వాళ్ళు ఎక్కడున్నా సరే వస్తారు, వాళ్ళు చనిపోలేదన్న విషయం ఇప్పుడు మీకు కూడా తెలిసిద్ది. అండ్ అక్కడికి వెళ్ళటం వల్ల
మీరు పేదరికంలో ఉన్నారు కాబట్టి బోల్డ్ అని కానుకలు వస్తాయి మీ కాడ, అండ్ డైలీ బ్రహ్మాండమైన భోజన పదార్థాలు పెడతారమ్మా, అది దేవోభవ అని. సో రండి, నేను నా శిష్యులు కూడా వెళ్తున్నాను అన్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది?